అధికారం కోల్పోయేసరికి విచక్షణ కోల్పోతున్నారు. ఒక 4 గోడల మధ్యన ఉండి ఒక అబద్ధపు సాక్షి ఛానల్ని అడ్డం పెట్టుకుని ఒక 2 వ్యక్తులు కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు అనే వ్యక్తులు మాట్లాడిన మాటలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తాలు దాటిపోయి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఇంట్లో ఉన్న ప్రతి మహిళల్ని వీధిలోకి వచ్చింది వైసీపీ పార్టీ. ఇది జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన విషయం. జగన్ 2.0 అన్నారు. అంటే జగన్ 2.0 అంటే ఇదేనా? మహిళలను అవమానించడమేనా? అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడటానికి సిగ్గుండాలి. ఎందువల్లంటే ఈ రోజున మీరు చేసిన దౌర్భాగ్య పనికి, సిగ్గులేని మాటలకి సమర్థించుకుంటున్నారు. మీరు తప్పు అయిపోయిందని ఒప్పుకోవడం కాదు, మీ సమర్థన కనబడుతోంది. ఎందువల్లంటే ఇక్కడ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గం నుంచి ఎస్ఐ గారికి మేమందరం కూడా మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమాలు చూసి రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని చూసి వార్చలేక ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు సిగ్గుచేటు. ఈ రోజు ఏమన్నారు? మీరు మహిళల పట్ల మీకున్న గౌరవం ఏంటి? ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ రోజు తప్పు మీద తప్పు. అంటే మీరు ఒక బాధ్యత గల నాయకులేనా? అసలు ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసింది కాకుండా అక్క చెల్లెళ్ళంటూ ప్రతి ఇంటికి వచ్చి గడపలకు వచ్చి మాకు ఓట్లేండి అని చెప్పేసి అనేసి అడిగి రేపు పొద్దున్న ఎలక్షన్లు ఏ మొహం పెట్టుకుని ఈ రోజున రాష్ట్ర ప్రజల దగ్గరకు వస్తారని చెప్పి ఈ రోజు మేము అడుగుతున్నాము. ఏ మొహం పెట్టుకుని మాట్లాడతారు? ఈ రోజున మేమందరం పిశాచాల కింద కనబడుతున్నామా? ఈ రోజున మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చినట్టు అది మీ వల్ల కాదా? మీ సిగ్గు వలన, వైసీపీ పార్టీ వలన కాదా? భారతీరెడ్డి గారు ఏం చేస్తున్నారు? రాష్ట్ర మహిళలను ఎంత విధంగా అవమానం పాలు చేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? ఈ రోజు విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు. పాపం 70 ఏళ్ల సీనియర్ సిటిజన్ ని అవమానించేశారు, అరెస్ట్ చేశారు. సీనియర్ సిటిజన్ కి ఉండాల్సిన లక్షణమేనా? మాట్లాడాల్సిన మాటలేనా? ఇన్నాళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నారు. జర్నలిజం అంటే ఏంటి? నిష్పాక్షపాతంగా మీడియాకి, ప్రజలకి మన వాస్తవ పరిస్థితిని చూపించడం, వారికి ఉన్న కష్ట నష్టాలని ప్రజలందరూ తెలియాలి, నాయకులను కూడా సరిదిద్దడం అనేది. కానీ ఈ రోజు అబద్ధపు సాక్షి ఛానల్ అడ్డం పెట్టుకుని ఈ రోజు రాష్ట్ర మహిళలందరినీ కూడా ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి. మీరున్నది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మహిళలందరితో పాటు మీ ఇంటి తల్లి, చెల్లి ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంట్లో ఉన్నారు. మీ సాక్షాత్తు మీ భారతీరెడ్డి కూడా ఈ మీరు చెప్పిన పిశాచాల్లో భాగంగానే మీరు చెప్పిన మరి ఏదైతే మాట్లాడారంటే మేము మాట్లాడటానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మాట్లాడారే ఒక గ్యాంగ్ తయారైందని చెప్పేసి సిగ్గుండాలి మహిళల గురించి మాట్లాడడానికి. రేపు పొద్దున ఏ మొహం పెట్టుకుని మా దగ్గరకు వస్తారు? ఓట్ల గురించి ఎలా మాట్లాడతారు? సభ్యతా సంస్కారాలు మర్చిపోయారు మీరు అందరూ కూడాను. కృష్ణంరాజుని తక్షణమే అరెస్ట్ చేయాలి. కొమ్మినేని శ్రీనివాస్ అవ్వచ్చు, కృష్ణరాజు అవ్వచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, ఎవరైనా సరే మహిళలు జోలు కొడితే తాడదేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. కృష్ణంరాజు అలాగే కేఎస్ఆర్ ఇచ్చినటువంటి అమరావతి మహిళల మీద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద పాలకొల్లు నియోజకవర్గం మహిళలందరి తరఫు నుంచి మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున కృష్ణంరాజు టైమ్స్ సంస్థని తీసుకొని వచ్చి మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఆ సంస్థ స్టేట్మెంట్ ఇచ్చిందని. టైమ్స్ సంస్థ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సామాజిక రుగ్మత మహిళలు, బలవుతున్న మహిళల గురించి మాట్లాడారు. మీరు దాని అర్థాన్ని మార్చేసి అమరావతి మహిళల్ని వేశ్యలుగా, సంకర్ జాతులుగా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి మీరు చాలా పెద్ద తప్పు చేశారన్న సంగతి మీరు మర్చిపోవద్దు. యావత్ రాష్ట్ర ఆంధ్ర మహిళలందరి తరఫున కూడా మేము దీన్ని ఖండిస్తున్నాము. ముఖ్యంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అమరావతి జోలికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళ జోలికి ఎక్కడ కూడా తగ్గేదే లేదు. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏ స్థాయి వ్యక్తులైనా, ఎటువంటి వ్యక్తులైనా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా మహిళల్ని కించపరచడం అనేది చాలా తప్పు. మహిళల్ని గౌరవించడం అనేది మన భారతదేశం సంస్కృతి. అది మీరు అది మర్చిపోయి మీరు మీడియా ముందుకు వచ్చి ఎలా పడితే నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడతా అంటే కుదరదు. మీరు ఒక స్థాయిలో సీనియర్ జర్నలిస్ట్ అని